అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఎవరయ్యా మా విడుదల రజనీ గారు ఆఫీస్ మీద దాడి చేశారట? ఆవిడేమి పాపం చేసింది? ఆవిడెవరికి నష్టం చేసిందని పాపం ఆవిడ ఆఫీస్ మీద దాడి చేశారండి. భలే ఎవరిలో ఉన్నారు మీరు. పాపం చాలా బాధపడుతుంది, ఏడుస్తుంది. ఒక బీసీ మహిళ మీద దాడి జరిగింది అంటుంది. తప్పు కదండి. మా అక్క, అది కూడా సైబర్ టవర్లో నాటిన మొక్క మా అక్క ఆఫీస్ మీద దాడి చేస్తారా? ఎంత ధైర్యం అండి మీకు? వస్తాను ఉండండి, నేను వస్తాను ఉండండి. ఆటో దొరకలేదు, ఆటో వస్తే ఆటో పట్టుకుని వస్తాను నేను అక్కడ గుంటూరు ఈస్ట్కి. అయితే దాడి జరిగింది అన్నారు, ఓకే బాగానే ఉంది. ఇది సాక్షి మీడియాలో పెద్ద వార్త చేశారు, అది బాగానే ఉంది. అయితే ఇంతకీ నాకు తెలియక అడుగుతున్నాను, సింపుల్ లాజిక్. ఇప్పుడు ఎక్కడైనా మర్డర్ జరిగింది అనుకోండి, మర్డర్ ఎందుకు జరుగుంటుంది అనే కోణంలో ఆలోచిస్తారు. అతను చనిపోవడం వల్ల ఆస్తి ఎవరికైనా కలిసి వస్తుందా? ఇతను చనిపోవడం వల్ల ఎవరికైనా వేరే లబ్ధి ఏమన్నా చేకూరుతుందా? ఏంటి ఇతను చంపడం వల్ల ఎవరికి లాభం అనే యాంగిల్లో పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇప్పుడు మనం అలాగే అసలు విడుదల రజనీ గారి ఆఫీస్ మీద దాడి చేయటం వల్ల ఎవరికి లాభం ఒకసారి మనం ఆలోచిస్తే అలా ఎవరికి లాభం ఉందండి? ఇప్పుడు సాక్షి మీడియా అన్నట్టు టీడీపీ జనసేన కార్యకర్తలు అసలు విడుదల రజనీ గారి ఆఫీస్ మీద ఎందుకు దాడి చేస్తారు? ఆవిడని చూసి ఎవరు భయపడతారు? పాపం ఆవిడ చిలకలూరుపేటలోనే గెలవదు, మంత్రి చేసినా సరే తన సొంత నియోజకవర్గంలోనే గెలవదని జగన్మోహన్ రెడ్డి అని ఒక్క కిక్కిస్తే పాపం వచ్చి గుంటూరు ఈస్ట్లో పడింది. ఆవిడకి సొంతూరులోనే దిక్కులేదురా ముర్రు అంటే ఇక గుంటూరు ఈస్ట్లో ఆవిడ ఏం గెలుతుందండి? ఆవిడ చూసి ఎవరు భయపడతారు? ఇంకా చెప్పాలంటే ఈవిడ గుంటూరు ఈస్ట్కి వచ్చినందుకు టీడీపీ జనసేన కార్యకర్తలు హ్యాపీ తడుకొట్టేసి పడుకున్నారట. విడుదలక్క ఇంకెక్కడే నెగ్గుతుందిలే, సొంత నియోజకవర్గంలో నెగ్గిన మంత్రి గారు ఇక్కడ గుంటూరు వచ్చి గుంటూరులో నెగ్గుతారా అని మా వాళ్ళు అందరూ తడికొట్టేసి పడుకుంటే వాళ్ళు వెళ్ళి దాడి చేశారని పెడతారా? దాడి చేయాల్సిన అవసరం ఎవరికి ఉందండి అసలు? ఒకసారి ఆలోచించండి. అయితే ఇదొక సింపతి టెక్నిక్, కోడికత్తి డ్రామా లాంటిది. నేను అంటే నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఎలక్షన్ దగ్గర పడుతుంది కదా, ఇక్కడి నుంచి ఇలాంటి సింపతి టెక్నిక్లే వస్తాయి. ఆఫీసు మీద రాళ్ళు వేశారట, వీళ్ళు చెప్పేదే, నేను చెప్పేది కాదు. ఆఫీసు మీద రాళ్ళు వేశారట, అది బీసీ మహిళ మీద జరిగిన దాడట. భలే ఉన్నారా? ఇంకా నమ్ముతారా? 2019 చూసాం కదా ఇలాంటి సినిమాలన్నీ. మళ్ళీ అదే సినిమా పేరు మార్చి రిలీజ్ చేస్తే ఎవడన్నా నమ్ముతాడా? అలా ఉందండి. అయితే కొన్ని వివరాలు మీ ముందు కూడా తీసుకొస్తాను. వీళ్ళు అసలు మామూలుగా ఇది చేయట్లేదు. ఏదండి ఒకసారి చూడండి, పేట్రేగిన టీడీపీ జనసేన మూకలు, మంత్రి రజనీ కార్యాలయంపై రాళ్ల దాడి. అయ్యా చాలా పెద్ద మ్యాటర్ రాశారు. ఇక్కడ ఏదో గాజు పెంకులు అన్నారు, ఇవాళ ఏమి లేవు అక్కడ, కేవలం మెట్లు మాత్రం ఉన్నాయి అక్కడ. ఏం పగిలిందో ఎవరికి తెలీదు. పాపం ఏదైతే జనవరి 1 వేడుకల్లో పాల్గొన్నారో టీడీపీ కార్యకర్తల్ని, జనసేన కార్యకర్తల్ని చాలా అన్యాయంగా ఘోరాతి ఘోరంగా అరెస్ట్ చేసి పారేశారు. ఈ పార్టీ కార్యాలయం మీద అలా ఎవరు దాడి చేయలేదు ఒకటి. రెండోది ఏంటి, ఇక్కడ ఎవరో నిలబడి ఉన్నది పునః, అవును న్యూ ఇయర్ చేసుకుంటారు, వాళ్ళు ఇక్కడ నిలబడి ఉన్న ఫోటోలు వేశారు, రాళ్ళు ఇసిన ఫోటోలు ఎందుకు వేయలేదంటే రాళ్ళు వాళ్ళు ఇసరలేదు కాబట్టి. ఇది చూడండి, కాలర్ పడి ఎలా లాక్కుపోతున్నారు చూడండి పోలీసులు. ఏమంటే పోలీసు వారు, మీరు ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి జరిగినప్పుడు కానీ, ఆ వచ్చిన దుండగుల్లో ఒక్కడిని ఎలా అరెస్ట్ చేశారు సార్? డైరెక్ట్గా సాక్ష్యాలు ఉన్నాయి. చంద్రబాబు గారి ఇంటి మీదకి వెళ్ళడం సాక్ష్యాలు ఉన్నాయి. టీడీపీ పార్టీ ఆఫీస్ మీద రాళ్ళు వేసడం, కర్రలు ఇచ్చి కొట్టడం, కార్లు బద్దలు కొట్టడం సాక్ష్యాలు ఉన్నాయి. పట్టాభి గారి ఇంటి మీదకి వెళ్ళి కార్లు ధ్వంసం చేయడం, ఇల్లంతా ధ్వంసం చేయడం సాక్ష్యాలు ఉన్నాయి. ఒక్కడినన్నా అరెస్ట్ చేశారు సార్ ఇలాగా? మరి అది ఏం చెప్తాం? ఇంకా ఇక్కడ రాజ్యాలను నడుతుంది చూడండి, ఎలా లాక్కెళ్తున్నారు చూడండి. కనీసం వాళ్ళు రాయించిన రెండరికి ఒక్క సాక్షి లేదు. లేకపోయినా ఎంత దారుణం. ఇప్పుడు చిన్నప్పుడు కొంతమంది ఉండేవారండి మన క్లాస్మేట్లు, ఆడే కొడితే ఆడే ఏడ్చేసేవాడు, మీకు గుర్తుందో లేదో. అప్పుడు అందరూ తిట్టుకునేవారండి, రే ఆడే కుట్టి ఆడే ఎడితే టీడీ పెద్ద ఎదలాగా అని తిట్టుకునేవారు. సేమ్ వైసీపీ వాళ్ళ పని కూడా అదే. ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం జనసేన కార్యకర్తలను తప్పుడు కేసులో అరెస్ట్ చేసేసి మరి దానికి కారణం ఎదురు చెప్పాలి కదా. వెంటనే మా విడుదల రజనీ అక్కని సీన్లో దింపేశారు. ఇక 2 రాళ్ళు ఒకటి చేతికి ఇచ్చారు. ఆ 2 రాళ్ళు చేతికి ఇచ్చి 2 రాళ్ళు ఇచ్చి మొత్తం బద్దలు కొట్టేసి మొత్తం బీసీల మీద దాడి అన్నట్టు క్రియేట్ చేసామా అంటే ఆవిడ వచ్చేసింది క్రియేట్ చేసేయడానికి. ఇప్పుడు మనందరం చేతులు కడుచుకుని నమ్మేద్దాం. చెప్పడానికన్నా కొంచెం ఉండాలి కదండి. చూడండి, మొత్తం అందరిని అరెస్ట్ చేసి తీసిపోయారు. అక్కడ ఏ కేక్ కటింగ్ వచ్చారో పాపం వాళ్ళు. ఇక్కడ చూడండి, అసలు ఇగో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యాలయం ఉంది, ఎక్కడన్నా చిన్న దెబ్బ తగిలిందా? ఏదైనా చిన్న అద్దం పగిలిందా? ఏం పగలు కొట్టారండి నాకు అర్థం కాదు. చూడండి ఎలా ఉండి బోర్డులు అలాగే ఉన్నాయి.
ఒకవేళ నిజంగా పగిలితే ఆ పగిలిన బోర్డులు వేద్దరు వీళ్ళు ఫోటోలు. ఇది ఎక్కడ అనుకున్నారు? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ వేశారు, నేనేసింది కాదు, అది వైఎస్ఆర్ పార్టీ అఫీషియల్. నిజంగా ఎక్కడన్నా పగిలితే పగిలిన అద్దాలు వేద్దరు కదా. ఎందుకంటే మరి బాగున్న అద్దాలు ఎందుకు వేశారు, బాగున్న బోర్డులు ఎందుకు పెట్టారు? ఇక ఆపండి సార్, ఇలాంటి డ్రామాలు చూసి సిరాకు ఎక్కిపోయి ఉన్నారు ఏపీ ప్రజలు. ఈ మీ సానుభూతి డ్రామాలో సానుభూతి యాక్టింగ్లు కట్టిపెట్టండి. ఇంకా అయిపోయింది మీ సినిమా. అయితే మీరు ఓడిపోతున్నారని తెలిసి అందుకు ఏడుపు వచ్చేస్తుంది వైసీపీ నాయకులకి. అందుకు ఏడు చెప్తూ కారణం ఇంకోటి చెప్తున్నారు. చిన్నపిల్లలు మన ఇంట్లో ఉంటారు, ఏదో కారణంతో ఎడుతూ ఉంటారు, ఇంకో కారణం చెప్తూ ఉంటారు. సేమ్ వైసీపీల పరిస్థితి అదే. ఓడిపోతున్నాం అనే విషయం క్లారిటీ వస్తుంది, గవర్నమెంట్ పోతుంది అనేది క్లారిటీ వచ్చింది. ఇక అందుకని ఏడుపు వచ్చేస్తుంది నాయకులందరికీ. ఏడుపు వచ్చేసి తెలుగుదేశం వాళ్ళు కొట్టించారండి మమ్మల్ని, తెలుగుదేశం వాళ్ళు బీసీలు కూడా ఎత్తున్నారండి, ఎస్సీలు కూడా ఎత్తున్నారండి. ఇది డ్రామా, తెలుసుకోండి. ఉంటాను సార్. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.